అబ్బా, ఫాస్ట్గా రా మహి, బస్కి టైం అవుతుంది. వస్తున్న స్వీటీ, సరిగ్గా బొట్టు కూడా పెట్టుకోనివ్వవే. అబ్బా, అరగంట నుంచి ఆ అద్దం ముందు కూర్చొని కదలట్లేవు. అయినా ఎంత మేకప్ వేసినా మనం బస్ జర్నీ చేసి కాలేజీకి వెళ్ళేసరికి నీ మేకప్ అంతా పోతుందిగానే. పోనీ, కనీసం బస్ స్టాప్ దాకైనా ఉంటుంది కదా, నాకు అది చాలులే. ఛ, రావే తల్లి, మళ్ళీ కెమిస్ట్రీ సార్ లేటుగా వెళ్తే క్లాస్ బయట ఉండి లెసన్ వినాలి అంటాడు. హా, అయిపోయింది, వచ్చేస్తున్నా అని నుదుటిపైన బొట్టు సరిచేసి బయటికి వచ్చింది. ఏంటి, అరగంట నుంచి నువ్వు ఇలా రెడీ అయ్యావా? సరిపోయింది, దారిలో కుక్కలెంటబడతాయేమో చూసుకో అని నవ్వింది. మరే, నువ్వు అమ్మమ్మలాగా రెడీ అవుతావు, నన్ను కూడా అలాగే రెడీ అవ్వమంటావా? స్వీటీకేంటి, ఎలా రెడీ అయినా బాబు బొమ్మలా ఉంటుంది అని అంది మహి, వాళ్ళ అమ్మ లక్ష్మి. థ్యాంక్ యూ మై డియర్ స్వీట్ ఆంటీ, కొంచెం దానికి చెప్పండి ఆంటీ, ఆ మేకప్ తగ్గించమని. నీ చెప్పలేకే నీ చేత చెప్పిద్దాం అనుకున్నాను స్వీటీ, అది నా మాట ఎప్పుడూ వినడం మానేసింది. ఓకే, ఇంకొస్తావా కాలేజీకి, లేట్ అవుతుంది అని మహి అనడంతో స్వీటీ మహి వైపు కోపంగా చూసింది. ఓకే తల్లి, రా, బస్కి టైం అవుతోంది. ఇద్దరూ కలిసి బస్ స్టాప్కి వెళ్లారు. అబ్బా, ఈ రోజైనా బస్లో సీట్ ఉంటే బావుండు. అయినా ఏంటే మనకి కర్మ, కాలేజీ బస్లో వెళ్దామంటే వద్దు, నేను ఆర్టీసీలోనే వస్తానని అంటావు. నిన్ను చూసి మా అమ్మ కూడా నన్ను ఆర్టీసీలోనే వెళ్ళమంటోంది. ఒక్క సంవత్సరం కాలేజీ బస్ ఫీజుతో ఆర్టీసీ బస్లో 4 ఇయర్స్ వెళ్ళొచ్చు. అబ్బా, నీ పిస్నారి ఫిలాసఫీ మొదలు పెట్టావా? సరే, బస్ వస్తుంది, త్వరగా ఎక్కువ. ఈ రోజైనా ఫుట్పాత్ దగ్గర నించోకుండా ఉంటే బావుండు. ఇద్దరూ బస్ ఎక్కారు. బస్సు కిక్కిరిసి ఉండడం వల్ల ఇద్దరూ ఫుట్పాత్ మీద నిల్చున్నారు. కనీసం ఎవరూ వాళ్ళని పైకి రాండని కూడా అనలేదు. అలా బస్కి గబ్బిలాల్లాగా వేలాడుతూ ఇద్దరూ కాలేజీకి చేరారు. బస్ దిగి స్వీటీ మహి వైపు చూసింది. మహి మొహం అంతా చెమటలు పట్టేసి వేసుకున్న మేకప్ అంతా కారిపోతోంది. మహిని చూసి స్వీటీ గట్టిగా నవ్వేసింది. రోజు జరిగేదే కదా మహి. తన బ్యాగ్లో ఉన్న చిన్న అద్దం తీసి కర్చీఫ్తో మేకప్ మొత్తం తుడిచేసుకుంది. స్వీటీ మహీని చూసి నవ్వుతూ, రోజు జరిగేది ఇదే కదా, ఈ మాత్రం దానికి అరగంట అద్దం ముందు కూర్చొని రెడీ అవ్వడం దేనికి అని నవ్వుతూ అంది. మహి కుళ్ళుకుంటూ, తమరు నడుస్తారా, కెమిస్ట్రీ సార్ క్లాస్కి టైం అవుతుంది. స్వీటీ నవ్వడం ఆపేసి కాలేజీకి దారి తీశారు. ఇద్దరూ కాలేజీకి వెళ్లేసరికి అప్పుడే కాలేజీ స్టార్ట్ అయిపోయింది అని వాళ్ళకు అర్థమైంది. ఇద్దరూ ఫాస్ట్గా పరిగెడుతుంటే మధ్యలో ఒకడొచ్చి స్వీటీకి అడ్డు నిలబడ్డాడు. వాడి చేతిలో ఏదో లెటర్ ఉంది. స్వీటీకి వాడు ఎందుకు వచ్చాడో అర్థమయ్యి, సారీ, నాకిప్పుడు ఏమీ వద్దు బాబు అని క్లాస్లోకి వెళ్ళిపోయింది. అప్పటికే వాళ్ళకి కెమిస్ట్రీ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. క్లాస్లో అందరూ తీక్షణంగా కెమిస్ట్రీ క్లాస్ వింటున్నారు. వాళ్ళ ఏకాగ్రతకు భంగం కలిగేట్లుగా వీళ్ళు మే కమిన్ సార్ అని అన్నారు. క్లాస్లో అందరి చూపు వీళ్ల వైపు తిప్పారు. కెమిస్ట్రీ సార్ అయితే ఆయనకు కలిగిన అసౌకర్యానికి కోపంగా వాళ్ళ వైపుకు నడిచాడు. ఆయన అలా కోపంగా రావడం చూసి ఇద్దరూ మళ్ళీ చిన్నగా మే ఐ కమిన్ సార్ అని అన్నారు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అన్నాడు సార్. సార్, నేను వాచి పెట్టుకోలేదు అంది మహి. ఆ మాటకి క్లాస్లో అందరూ గొల్లున నవ్వారు. అందరూ సైలెంట్గా ఉండండి. స్వీటీ కోపంగా మహి వైపు చూసింది. మహి విచిత్రంగా నవ్వింది స్వీటీ వైపు చూసి. ఇంకోసారి ఇలా చేస్తే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది, అర్థమైందా? ఇద్దరూ అర్థమైంది అన్నట్లు తలూపారు. వెళ్ళి మీ ప్లేస్లో కూర్చోండి. ఇద్దరు క్లాస్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ బెంచీ దగ్గర కూర్చున్నారు. కెమిస్ట్రీ సార్ క్లాస్ అయిపోయి రూమ్ నుంచి బయటికి వెళ్తూ, బయాలజీ సార్ రాలేదు, సైలెంట్గా ప్రాక్టీస్ చేసుకోండి మీ పీరియడ్లో అని చెప్పి వెళ్ళిపోయాడు. కెమిస్ట్రీ సార్ వెళ్ళాక అప్పటిదాకా చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దంగా ఉన్న క్లాస్ ఆయన బయటికి వెళ్ళగానే చేపల మార్కెట్లా అయ్యింది. హమ్మయ్య, క్లాస్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడు వెళ్తారా అని అంది మహి. మెంటల్ దానా, టైం ఎంత అంటే వాచ్ పెట్టుకోలేదు అంటావేంటే? ఆయన మూడు బాగుండి వదిలేశారు గాని లేదంటే నీతో పాటు నన్ను చంపేసేవారు. నిజంగా నేనాయన టైం అడిగారు అనుకొని అలా చెప్పానే. తింగర్తానా. అప్పుడే వాళ్ళ దగ్గరికి వాళ్ళ క్లాస్మేట్ వాణి వచ్చింది. హాయ్ స్వీటీ, నిన్న కాలేజ్కి రాలేదేంటి? నిన్న నా బర్త్డే, అందుకే రాలేదు. అదేంటి, బర్త్డే అంటే ఎవరైనా కాలేజీకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ నువ్వేంటి ఇంట్లోనే ఉన్నావు? నాకు ఈ బర్త్డేలు పార్టీలు అస్సలు ఇష్టం ఉండదు. ఇంట్లో మమ్మీ డాడీలతో ఉండడమే నాకు ఇష్టం. హో స్ట్రేంజ్,
క్యాండిడేట్వే నువ్వు అని మహి వైపు చూసి, నువ్వేంటే సార్ టైం అడిగితే వాచ్ లేదని చెప్పావు? ఇంకా ఆపవే బాబు, నేను నిజంగా కావాలని చెప్పలేదు. సార్ టైం అడిగారు అనుకుని అలా చెప్పాను. సార్ చేతికి అంత పెద్ద వాచ్ ఉంటే నిన్ను టైం అడిగారు అని ఎలా అనుకున్నావే? ఆ మాటకి స్వీటీ పగలబడి నవ్వేసింది. నాకీ మధ్య కళ్ళు సరిగ్గా కనబడట్లేదులే, ఇంక నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో అంత మర్యాదగా చెప్పేసరికి వాణి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇద్దరూ ఈవినింగ్ కాలేజ్ అయ్యాక ఇంటికి వెళ్లారు. స్వీటీ వాళ్ళమ్మ భారతి, స్వీటీ ఈరోజు పనమ్మాయి రాలేదు, కొంచెం గిన్నెలు కడగమ్మా అని అడిగింది. ఏదైనా పని చేయించుకోవాలంటే బంగారం బుజ్జి అని బ్రతిమిలాడతావు, లేదంటే నువ్వు తమ్ముణ్ణి సపోర్ట్ చేస్తావని గారంగా అంది. నా బంగారం కదా, వెళ్ళమ్మా. సరే, నువ్వు అంతలా బ్రతిమిలాడకలే, వెళ్తాను. కాసేపటికి స్వీటీ గిన్నెలు కడిగి హాల్లోకి వచ్చి కూర్చుంది. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? వెళ్ళు, వెళ్ళి మేడ మీద బట్టలు మడత పెట్టి తీసుకురా. రోజూ చెప్పాలా? అమ్మా, ఈరోజు గిన్నెలు నేనే కడిగాను కదా, ఆ పని నువ్వు చేయొచ్చు కదమ్మా. హా, నా పని ఏమైనా తగ్గిందా ఏంటి నువ్వు గిన్నెలు కడగడం వల్ల? నా పని నాకుంది, అయినా ఆడపిల్లవి, ఆ పని కూడా చేయలేవా? అమ్మా, అలాగే అను. అసలు ఆ ఆర్టీసీ బస్లో రోజూ వెళ్ళలేక చేస్తున్నా, అంత కష్టపడి వస్తుంటే నువ్వేమో వచ్చాక ఇన్ని పనులు చెప్తున్నావు. అప్పుడే అక్కడికి వచ్చిన విష్ణు గారు కూతురు మాటలు విని స్వీటీ దగ్గరికి వచ్చారు. అమ్మా స్వీటీ, నీకు స్కూటీ నెక్స్ట్ మంత్ కొంటానులేరా, ఈ ఒక్క మంత్ కొంచెం అడ్జస్ట్ అవరా. ఈ మంత్ తమ్ముడి స్కూల్ ఫీజు గురించి కొనలేదు. డాడీ, నేను సరదాగా అన్నాను, అయినా ఇంకొక సంవత్సరం ఇంకా నాకు స్కూటీ ఎందుకు చెప్పండి. అయినా స్కూటీ కొన్నానే అనుకోండి, మళ్ళీ దానికి పెట్రోల్ ఖర్చు, సర్వీసింగ్ ఛార్జెస్ ఇన్నుంటాయి. దానికి తోడు మళ్ళీ ఆ మహిని కూడా నేనే మోసుకొని వెళ్ళాలి కాలేజీకి అని గుమ్మం వైపు చూసింది. గుమ్మం దగ్గర వీళ్ళ మాటలు నక్కి వింటున్న మహిని చూసి, అమ్మా మహి, చూసానులే గాని లోపలికి రా అంది. మహి లోపలికి వచ్చింది. ఈలోగా భారతి వచ్చి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళి బట్టలు మడత పెట్టి తీసుకొనిరా. వెళ్తున్నా అమ్మా, ఉండు. ఆంటీ, ఇది ఇక్కడ ఒక్క పని చేయదు, మా ఇంటికి వచ్చి అన్ని పనులు ఇదే చేస్తున్నట్టు ఫోజ్ ఇస్తుంది. మా అమ్మ నన్ను తిడుతుంది దీన్ని చూసి. అయ్యో, మీ అమ్మతో దీని గురించి నేను చెప్తానులే. మీ అమ్మ ఆఫీస్ నుంచి వచ్చిందా? లేదాంటీ, ఈరోజు లేట్ అవుతుంది అంట, ఇప్పుడే ఫోన్ చేసింది. సరే, మీ అమ్మ వచ్చాకే వెళ్దులే, నేను అరవింద్ని తోడు పంపిస్తాను. స్వీటీ బట్టలు మడత పెట్టి కిందికొచ్చి తన రూమ్కి వెళ్ళింది. అప్పటికే మహి బుక్స్ ముందేసుకొని కూర్చొని ఉంది. స్వీటీ రావడం చూసి మహి ఒక్కసారిగా మొహం కోపంగా పెట్టుకుంది. మహిని చూసి నవ్వుతూ, ఏంటే మొహం కందగడ్డలా పెట్టుకున్నావు? బుక్స్ స్వీటీ మీదికి విసురుతూ, ఏంటే అంకుల్ స్కూటీలో వెళ్ళమంటే నువ్వేమో నన్ను మోసుకొని వెళ్ళాలి అంటావా? నిన్ను అని స్వీటీ మీదికి వచ్చింది. మహి, కూల్ కూల్ బేబీ, కూల్ మా. అంకుల్ నీకు స్కూటీ కొంటానంటే కనీసం కాలేజీ బస్లో అయినా వెళ్తానని చెప్పొచ్చు కదే. మహి, ఇటు చూడు, నువ్వు మీ ఇంట్లో ఒక్కదానివి, కానీ మా ఇంట్లో అలా కాదు, నాతో పాటు తమ్ముడు ఉన్నాడు. వాడిని నన్ను చదివించడానికే డాడీ చాలా కష్టపడుతున్నారు. ఇంకా మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా సర్దుకోపోతే ఎలా చెప్పు? మనం కూడా వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవాలి కదా. నువ్వు నిజంగా బంగారమే, నీలాంటి కూతురు పుట్టినందుకు అంకుల్ ఆంటీ చాలా అదృష్టవంతులే. చాలులే గాని ఇంకా చదువుకో. కాసేపటికి భారతి, విష్ణు వీళ్ళ రూమ్కి వచ్చారు. స్వీటీ ఇద్దరిని చూసి, ఏంటి డాడీ, ఏమైనా చెప్పాలా అని అడిగింది. విష్ణు చెప్పడానికి కొంచెం సంశయిస్తూ ఉన్నాడు. స్వీటీ భారతి వైపు చూసి, ఏంటమ్మా, ఏమైంది అని అడిగింది. ఏమోనే, మీ డాడీ ఏదో చెప్పాలి అని తీసుకొని వచ్చారు. స్వీటీ విష్ణు దగ్గరికి వచ్చి అతని చేతి మీద చెయ్యి వేసి, ఏమైంది డాడీ అని అడిగింది. బావకి పెళ్లి కుదిరిందంటే స్వీటీ అని చెప్పాడు. అదేంటండి, బాలుకి మన స్వీటీని ఇస్తామని వాళ్ళు పుట్టినప్పుడే అనుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ వేరే అమ్మాయితో పెళ్ళేంటి? బాలు ఎవరినైనా ప్రేమించాడా ఏంటి? అయినా వదినేలా ఊరుకున్నారండి? మీరు ఒకసారి వదినని అడగాల్సింది. అడిగాను భారతి, మన స్వీటీకి మోడ్రన్ గా ఉండడం తెలియదంట. బాలు ఏమో పెద్ద కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్నాడంట. మన స్వీటీని పెళ్లి చేసుకుంటే వాడికి నామోషి అంటాం. స్వీటీ కోపంగా, డాడీ వాళ్ళొద్దు అనుకున్నప్పుడు మీరెందుకు వాళ్ళని అడిగారు?
స్వీటీ, నువ్వు చిన్న పిల్లవి, నీకు అవన్నీ ఏమీ తెలియదు, మాట్లాడకు. ఇప్పటిదాకా నిన్ను బాలు చేతిలో పెడితే చాలు అని అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇలా అంటే నీకు ఇప్పటి నుంచే ఒక మంచి సంబంధం చూడాలి అంటుంది భారతి. స్వీటీ గారంగా తండ్రి వైపు చూస్తూ, డాడీ, నేను నన్నుగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అని వచ్చిన వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటాను. నా కోసం మీరెవ్వరి కాళ్ళు పట్టుకోకర్లేదు. అయినా నా పెళ్లికి అంత కంగారు ఏముంది? నేను ఇంకా చదువుకోవాలి, జాబ్ చేయాలి, మనం ఒక కారు కొనుక్కోవాలి. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. నేను మీ బంగారం కదా, అప్పటిదాకా నా పెళ్లి గురించి మాట్లాడొద్దు. విష్ణు కూతుర్ని చూసి మురిసిపోయి తల మీద చెయ్యి వేసి, సరే బంగారం, నీ ఇష్టంరా అని అన్నాడు. అలా అన్నాడే గాని మనసులో ఏదో భయం. అక్కింటికి కోడలిగా వెళ్తే తన కూతురు సుఖపడుతుంది అని అనుకున్నాడు. కాని తన కూతురికి ఇప్పుడు ఎలాంటివాడు వస్తాడో అని మనసులో భయం. ఇంకా ఏమీ మాట్లాడకుండా బయటికి వచ్చేశాడు. భారతి అతన్ని అనుసరించింది. విష్ణు భారతి బయటికి వెళ్ళాక మహి స్వీటీతో, స్వీటీ, మీ బావ నిన్ను పెళ్లి చేసుకోనన్నాడని బాధపడుతున్నావా అని అడిగింది. తొక్కలే, వాడొద్దంటే నాకు బాధ లేదు. నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. స్వీటీ, మీ బావకి మోడ్రన్ గా ఉండేవాళ్ళంటే ఇష్టం అన్నావు కదా, నా ఫోటో పెట్టవే, నేను నచ్చుతానేమో అంది మహి. హా, చేసుకోవే, మా అత్త అసలే గయ్యాలి, నిన్ను రోజు చాపం తోమినట్టు తోమేస్తుంది. వద్దులే గాని నువ్వు బంగారమే స్వీటీ, నిన్ను వదులుకుంటే వాళ్ళు ఏం మిస్ అవుతారో తెలియట్లేదు. థ్యాంక్ యూ బేబీ. స్వీటీ పొద్దున అడుగుదామనుకొని మర్చిపోయాను గాని వాడు పొద్దున లెటర్ ఇస్తుంటే, ఏంటే అలా అన్నావు? ఏదో రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళని వద్దు అన్నట్టు చెప్పావు. అదా, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అలా వచ్చి ఏదైనా కావాలి అని అంటే వద్దు బాబు అని చెప్తాం. ఇది అంతే. మహీకి స్వీటీ మాటకి ఒక్కసారిగా నవ్వొచ్చి నవ్వేసింది. మహీతో పాటు స్వీటీ కూడా శృతి కలిపింది. ఏంటే చదువుకోకుండా ఆ ఇకలు పక్కపుకలు అని కిచెన్లో నుంచి భారతి అరిచింది. ఇద్దరు చప్పున ఉన్నారు. ఆ తర్వాతి రోజు మళ్ళీ యథావిధిగా లేటుగా కాలేజీకి వెళ్లారు. ఈసారి కెమిస్ట్రీ సార్ వాళ్ళని క్లాస్ బయట నించొని క్లాస్ వినమని చెప్పారు. లంచ్ బ్రేక్ లో ఇద్దరు క్యాంటీన్ కి వెళ్లారు లంచ్ చేయడానికి. స్వీటీ, ఈ రోజు ఆంటీ ఏం కర్రీ చేసింది? సాంబార్. నీదేంటి? ఈ రోజు పొద్దున్నే కర్రీ అవ్వలేదని ఆవకాయ వేసి పెట్టింది మా అమ్మ. సరే, సాంబార్ ఎక్కువనే తెచ్చానులే, వేసుకో అని బాక్స్ మహి ముందు పెట్టింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తినేసరికి టైం చూసుకోలేదు. ఇంతలో వాళ్ళకి ఎక్స్క్యూజ్ మీ అని వినిపిస్తే అటు చూశారు. ఇద్దరు ఆ మాట వచ్చిన వైపు చూశారు. ఒక 6 అడుగుల అందమైన అబ్బాయి నుంచుని ఉన్నాడు. వాళ్ళని చూసి సెకండ్ ఇయర్ బయోటెక్నాలజీ క్లాస్ రూమ్ ఎక్కడని అడిగాడు అతను. ఏంటి ఇక్కడ ఇంతమంది ఉండగా మా దగ్గరికే వచ్చి అడుగుతున్నావు? హా, ఏంటి సైట్ కొడుతున్నావా అంది మహి. అతను మహి మాటలకి చుట్టూ చూశాడు. క్యాంటీన్ మొత్తం ఖాళీగా ఉంది. అప్పుడు స్వీటీ వాచ్ చూసుకుంది. ఓ, లంచ్ టైం అయిపోయి 10 మినిట్స్ అయిపోయిందే, నీ సోదిలో పడి నేను టైం చూసుకోలేదు, రా ఫాస్ట్ గా అని వెళ్లిపోతూ, మేము ఆ క్లాస్కే వెళ్తున్నాం, మాతో రండి అని పిలిచారు. అతను మారు మాట్లాడకుండా వాళ్ళని అనుసరించాడు. వాళ్ళు క్లాస్కి వెళ్లేసరికి కెమిస్ట్రీ సార్ క్లాస్ లో ఉన్నారు. ఇద్దరు క్లాస్ బయట ఆగిపోయారు. వాళ్ళని చూసి వాళ్ళ వెనకాల ఉన్న ఆ 6 అడుగుల ఆజానుబాహుడు కూడా అక్కడే నిల్చొని ఉన్నాడు. కెమిస్ట్రీ సార్ వాళ్ళని చూసి, మీరు మధ్యాహ్నం కూడా లేటుగానే వస్తారా అని అడిగాడు. సార్, ఇప్పుడు మీ పీరియడ్ కాదు కదా సార్ అని అమాయకంగా అడిగింది. సరే అమ్మా, అయితే నేనిప్పుడు వెళ్ళిపోయి మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. మహి స్వీటీ ఇద్దరు నవ్వేశారు ఆ మాటకి. వాళ్ళ వెనకాల ఉన్న అతను కూడా నవ్వేశాడు. కెమిస్ట్రీ సార్ ఆ అందగాడిని ఉద్దేశించి, నువ్వెవరు అని అడిగాడు. ఆ మాటకి మహి స్వీటీ కూడా వెనకాల ఉన్న అతన్ని చూశారు. అతను న్యూ జాయినింగ్ సార్ అని చెప్పాడు. ఓ, లోపలికి రా. ఆ మాటకి ముగ్గురు లోపలికి కదిలారు. కానీ కెమిస్ట్రీ సార్ స్వీటీని మహిని బయటే ఉండమని చెప్పారు. చచ్చినట్టు ఇద్దరు పీరియడ్ అంతా బయట కాలక్షేపం చేసేశారు. నెక్స్ట్ పీరియడ్ యథావిధిగా క్లాస్ రూమ్ కి వెళ్లిపోయారు. ఏంటే కెమిస్ట్రీ సార్ ఈ పీరియడ్ లో వచ్చారు? ఈ పీరియడ్ మనకి స్టడీ అవర్ కదా అని మహి పక్కన అమ్మాయిని అడిగింది. కెమిస్ట్రీ సిలబస్ ల్యాగ్ లో ఉందని కెమిస్ట్రీ సార్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటున్నారు అని చెప్పింది ఆ పక్క అమ్మాయి. ఓ గాడ్, ఈయన ఒక క్లాస్కే నాకు నిద్ర వచ్చేస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఇంకో క్లాసా? ఏహే, నోరు మూసుకొని క్లాస్ విను అని విసుక్కుంది స్వీటీ. ఈవినింగ్ క్లాస్ అయిపోయాక వీళ్లతో లంచ్ టైంలో మాట్లాడిన 6 అడుగుల అందగాడు కాలేజీ క్లోజింగ్ టైంలో మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ
అన్న పిలుపుతో ఇద్దరూ అతని వైపు తిరిగారు. కొంచెం మీది కెమిస్ట్రీ నోట్స్ ఇస్తారా, నేను నోట్స్ రాసుకుంటాను అని అడిగాడు. ఏంటి ఇక్కడ మేమే ఉన్నామా ఏంటి, ప్రతిదీ మా దగ్గరకొచ్చి అడుగుతున్నావు అని మహి అంటే వాళ్ళని అడిగాను. వాళ్ళు ఎవ్వరికి నోట్స్ రాసే అలవాట్లేదు అంట. ఇంకా గర్ల్స్ లో నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ తెలియదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు అని నొచ్చుకున్నాడు. మహి అందర్నీ అలా తప్పుగా అర్థం చేసుకోకు, సారీ అండి, నేను ఈరోజు కెమిస్ట్రీ చదువుకుందాం అనుకుంటున్నా. మహి పోనీ నీ నోట్స్ ఇవ్వవే, నా నోట్స్ కొంచెం పెండింగ్ లో ఉంది. పోనీ మీ నోట్స్ నాకు ఫోన్లో తీసి వాట్సాప్లో పెడతారా. స్వీటీ సరే అని చెప్పి అతనికి తన నెంబర్ ఇచ్చింది. సాయంత్రం మహి స్వీటీ ఇంటికి వచ్చింది చదువుకోవడానికి. మహి కెమిస్ట్రీ నోట్స్ తీసింది చదువుకోవడానికి. అదేంటి కెమిస్ట్రీ తీసావు, మనకి కెమిస్ట్రీ ఎగ్జామ్ కి ఇంకా వారం రోజులు టైం ఉంది అని స్వీటీ అంటే, అదేంటి మరి ఆ అబ్బాయి కెమిస్ట్రీ నోట్స్ అడిగితే నేను చదువుకోవాలి అని చెప్పావు కదే, అదా నేను నోట్స్ ఇచ్చానే అనుకో, అంత నోట్స్ రాయడానికి అతనికి ఖచ్చితంగా ఒక వారం 10 రోజులు పడుతుంది. ఈలోగా ఆ అబ్బాయి ఆ నోట్స్ ని ఏదైనా చేసేస్తే నేను చచ్చినట్టు మళ్ళీ నోట్స్ అంతా రాసుకోవాలి. అందుకే అలా చెప్పాను. కంజువే నువ్వు. హా సరే సరే చదువుకో అని అన్న కాసేపటికి స్వీటీ ఫోన్ టింగ్ అని మోగింది. వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్తోంది. రెగ్యులర్ గా స్వీటీ చదివేటప్పుడు ఫోన్ జోలికి వెళ్ళదు, అందుకే దాన్ని పట్టించుకోలేదు. కానీ మహి మనసు ఆ ఫోన్ వైపు మళ్ళింది. మహి స్వీటీ ఫోన్ తీసి వచ్చిన మెసేజ్ చూసింది. ఏదో కొత్త నెంబర్ నుంచి వచ్చింది ఆ మెసేజ్. దాని సారాంశం ఇది: హాయ్, దిస్ ఈజ్ యష్ అని ఉంది. మహి అది చూసి, బాబు నువ్వేమైనా కేజీఎఫ్ మూవీలో రాఖీ బై యషా ఏంటి అని మెసేజ్ పెట్టింది. సారీ, నేను మీ కాలేజీలో ఈ రోజు జాయిన్ అయ్యాను కదా ఆ యష్ని అన్నాడు. ఈలోగా స్వీటీ మహి తన ఫోన్ వాడడం చూసి మహి చేతిలో తన ఫోన్ లాక్కుంది. అప్పుడు తను మన హీరో యష్కి పెట్టిన మెసేజ్ చూసి నెత్తి మీద ఒక్కటి వేసి, సారీ యష్, నాకు మీ పేరు తెలియదు కదా అందుకే అలా అన్నాను అని మెసేజ్ పెట్టింది. ఇట్స్ ఓకే, కెమిస్ట్రీ నోట్స్ పెడతాను అన్నారు కదా అందుకే చేశాను. అలాగే అని స్వీటీ మెసేజ్ పెట్టింది. బై ది వే మీ పేరు అని అడిగాడు యష్. స్వీటీ అని చెప్పింది. ఫొటోస్ తీసి యష్కి పెట్టింది. ఆ యష్ ఎందుకే మధ్యలో జాయిన్ అయ్యాడు అని అడిగింది మహి. నాకేం తెలిసే, నాకు చెప్పి జాయిన్ అయ్యాడా ఏంటి, నన్ను అడుగుతున్నావు? అక్కడ ఏం చెత్త పని చేసి ఉంటాడో టీసీ ఇచ్చి పంపించేసి ఉంటారు, అందుకే ఇక్కడ జాయిన్ అయ్యాడు. ఏమోనే, తనను చూస్తే అలా అనిపించట్లేదు. అలా అయితే నోట్స్ కోసం ఇంత తాపత్రయపడేవాడు కాదు కదా. ఏంటి ఆ అబ్బాయి గారి మీద అమ్మాయి గారికి మంచి ఇంప్రెషన్ ఉన్నట్లుంది, ఏంటి సంగతి? చిచి, ఏం మాట్లాడుతున్నావే? ఏదో మంచి అబ్బాయిలా ఉన్నాడని అన్నారు అంతే. అయినా మన కాలేజీలో ఎయిర్కి జెల్ రాసే అబ్బాయిలు ఉన్నారు గాని పెండింగ్ నోట్స్ అడిగి మరీ రాసుకునే వాళ్ళు లేరు కదా, అందుకే. ఈలోగా విష్ణు లోపలికి వస్తాడు. స్వీటీ కాలేజీ ఎక్స్కర్షన్ కి డబ్బులు అడిగావంట కదా, ఇదిగో వెళ్ళు అని స్వీటీ చేతిలో డబ్బులు పెట్టబోయాడు విష్ణు. డాడీ, నేనమ్మకి ఎక్స్కర్షన్ పెడుతున్నారని చెప్పాను గాని నేను వెళ్తానని చెప్పలేదు. అయినా నాకు అదేమీ ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజు ఇంట్లో మీతో టైం స్పెండ్ చేస్తాను, నాకు అదే చాలు. కావాలంటే ఆ ఎక్స్కర్షన్ డబ్బులతో నేను హాలిడేస్ లో టాలీ నేర్చుకుంటాను డాడీ. సరేరా, నీ ఇష్టం, కానీ కాలేజీలో ఎంజాయ్మెంట్స్ మళ్ళీ రావు కదా, నువ్వు మిస్ అవుతావు వాటిని. పర్లేదు డాడీ, అంతగా అయితే నేను మహి ఆ రోజు మూవీకి వెళ్తాం. సరేరా, నేను బయటికి వెళ్తాను అని విష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంకుల్ వెళ్ళమన్నారు కదే, వెళ్ళొచ్చు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదే, కావాలంటే నువ్వు వెళ్ళు. నువ్వు లేకుండా నన్ను మా అమ్మ ఎక్కడికి పంపదు. సర్లే, ఆ రోజు నీ మూవీ టికెట్ కూడా నేనే తీస్తానులే. పైగా మన బాస్ కొత్త సినిమా రిలీజ్ అయిందిగా, ఏమంటావు? యాహూ, థ్యాంక్స్ స్వీటీ అని స్వీటీని మహి చేతులతో చుట్టేస్తుంది. చాలే గాని ఇంకా వదులు. మహి వెళ్ళాక మహి మాటలు స్వీటీకి గుర్తుకు వచ్చాయి. నిజంగానే యష్ని చూడగానే తనకి మనసులో ఎంతో హాయిగా అనిపించింది. ఎవరో తనకి బాగా దగ్గరి వాళ్ళలా తనని చూడగానే ఎందుకో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అని మనసులో అనుకొని మళ్ళీ ఒక్కసారి తనని చూడాలి అనిపించి ఫోన్ తీసి అతని డీపీ చూద్దామని చూసింది.
కానీ ఏమీ కనబడలేదు అక్కడ. వెంటనే తన నెంబర్ని సేవ్ చేసింది. డీపీలో అతని పిక్ కనబడింది. ఒక్కసారి చేతితో ఆ ఫోటోని తడిమింది. ఒక్కసారిగా ఏదో గుర్తుకొచ్చినట్టు తనలో ఒక తెలుగింటి ఆడపిల్ల నిద్ర లేచి తను చేసింది భావ్యం కాదేమో అని భావించి వెంటనే ఫోన్ లాక్ చేసేసింది. తర్వాతి రోజు మహి, స్వీటీ ఇద్దరు బస్టాప్ దగ్గర నుంచి నడుచుకుంటూ కాలేజీకి వెళ్తున్నారు. స్వీటీ అని వినబడడంతో ఇద్దరు వెనక్కి చూశారు. యష్ ఒక చెయ్యి ముందుకు చాపి వాళ్ళని ఆగమన్నట్టు సైగ చేసి పరిగెత్తుతూ స్వీటీ దగ్గరికి వచ్చాడు. యష్ వాళ్ళ దగ్గరికి వచ్చాక ముగ్గురు కలిసి కాలేజీకి దారి తీశారు. థ్యాంక్ యూ స్వీటీ, నిన్న నేను అడగగానే నా కోసం నోట్స్ పెట్టినందుకు. అలాగే ఈరోజు బయోటెక్నాలజీ నోట్స్ పెట్టవు ఏంటి? కెమిస్ట్రీ నోట్స్ అప్పుడే అయిపోయిందా? హా, అంత ఫాస్ట్గా రాసేసావా యష్? యు ఆర్ రియల్లీ గ్రేట్ అంది మహి. నేను చాలా ఫాస్ట్గా రాస్తాను, అందుకే అయిపోయింది. ఓహో, నువ్వెందుకు మధ్యలో జాయిన్ అయ్యావు? మా మమ్మీ వాళ్ళు విజయవాడలో ఉంటారు, నేను అక్కడే ఉండేవాణ్ణి. కానీ మా అమ్మమ్మ వాళ్ళది ఊరు. మా అమ్మమ్మ, తాతయ్య ఒక్కరే ఇక్కడ ఉంటున్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చి స్టడీస్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. అవునా అని కాలేజీ గేట్ దగ్గర ఆగి ఇంకా ఏదో అడగబోయింది మహి. అమ్మా తల్లి, నడుస్తావా? కెమిస్ట్రీ సార్ వచ్చే టైం అయింది, లేదంటే ఈ రోజు కూడా క్లాస్ బయట నిల్చోవాలి అంది స్వీటీ. వద్దులే, ఈ రోజు కూడా లేటుగా వెళ్తే ఈ రోజు గ్యారెంటీ మనల్ని కాలేజీ బయట నిల్చోబెట్టేస్తాడు. నడవండి లోపలికి అని ముగ్గురు లోపలికి వెళ్లారు. వాళ్ళు వెళ్లేసరికి కెమిస్ట్రీ సార్ ఇంకా రాలేదు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని ఇద్దరు క్లాస్లోకి వెళ్లారు. ఏంటే స్వీటీ, రోజు మనం లేటుగా వస్తున్నామని మనల్ని రోజు బయట నిల్చోమంటున్నారు కదా, ఈ రోజు ఆయన లేటుగా వస్తారా? రాని, వచ్చాక అడుగుతా అని మహి అంటుంటే ప్యూన్ వచ్చి కెమిస్ట్రీ సార్ లీవ్ అని చెప్పాడు. స్వీటీ మహి ఫేస్ చూసింది. మహి పళ్ళు కొరుకుతుంది. ఏంటే, సార్ లేకపోయినా ఈరోజు క్లాస్ ఇంత సైలెంట్గా ఉంది? ఆ మాటకి స్వీటీ క్లాస్ అంతా ఒకసారి చూసింది. తన చూపు ఒక చోట ఆగిపోయింది. యష్ పక్కన అబ్బాయి ఏదో చెప్తుంటే చిన్నగా నవ్వుతున్నాడు, కానీ ఆ పక్కన అబ్బాయి పడి పడి నవ్వుతున్నాడు. యష్ మాత్రం నవ్వుతున్నాడా లేదా అన్నట్టు చిన్నగా నవ్వుతున్నాడు. ఫస్ట్ టైం చూసింది యష్ నవ్వడం. ఎంత బాగున్నాడో నిజంగా. ఆ కల్మషం లేని నవ్వు చూస్తుంటే ఇంకా ఏమీ అక్కర్లేదు అనిపిస్తుంది. ఆ నవ్వు చూస్తూ బ్రతికేయచ్చేమో జీవితాంతం అనిపిస్తుంది స్వీటీకి. అలా ఎంతసేపు ఉందో తెలియదు. కాసేపటికి మళ్ళీ తన ఒక మధ్య తరగతి అమ్మాయినని గుర్తుకొచ్చింది స్వీటీకి. వెంటనే తన చూపులు డెస్క్ మీదున్న బుక్కులోకి దూరాయి. స్వీటీ చేసిన పని మహి చూపుని మరలిపోలేదు. లంచ్ బ్రేక్ లో మహి, స్వీటీ ఇద్దరు పక్కన కూర్చొని వారి వారి లంచ్ బాక్స్ లో ఓపెన్ చేస్తున్నారు. అప్పుడే యష్ అక్కడికి కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి వస్తున్నాడు. ఈసారి ఖచ్చితంగా అనుకుంది స్వీటీ తనని అలా చూడకూడదు అని. కానీ తన మనసు మాట వినడం లేదు. తన చూపుని తిప్పమని మెదడు చెప్తుంటే అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది తన మనసు మాట. తన మనసుకి పరిపరి విధాలు చెప్పింది అది భావ్యం కాదు అని. యష్ అలా వస్తూ స్వీటీ చూపుని దాటి వేరే చోట కూర్చున్నాడు. నిరాశ చెందింది స్వీటీ మనసు, కానీ మెదడు ఊపిరి పీల్చుకుంది. ఈవినింగ్ మహి, స్వీటీ ఇద్దరు బస్ స్టాప్ కి వెళ్లారు. స్వీటీ అక్కడ యష్ ని చూసింది. నాకు అనిపించినట్టే తనకి అనిపిస్తుందా ఏంటి అని స్వీటీ మనసులో అనుకుంది. యష్ ని చూసి, హాయ్ యష్, నువ్వేంటిక్కడ, నా కోసమేనా వచ్చావు అని అడిగింది. లేదు, నేను బస్లోనే వెళ్తాను, నా బస్ నెంబర్ 21C. అవునా, మేము అదే బస్. నువ్వుండేది ఆ ఏరియాలోనేనా అంది మహి. హా, నేను కొంచెం ఆ ఏరియాకి లోపల. అవునా, సరే, బస్ వస్తుంది, త్వరగా ఎక్కాలి, లేదంటే మళ్ళీ సీట్స్ ఉండవు. అందరూ బస్ ఎక్కారు. స్వీటీ బస్ ఎక్కేసరికి డ్రైవర్ బస్ స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది. ఇంకా పడిపోయానేమో అని స్వీటీ కళ్ళు మూసుకుంది, కానీ తను పడలేదు. ఏమైందా అని కళ్ళు తెరిచి చూసేసరికి యష్ తన చేతిని స్వీటీ నడుం చుట్టూ వేసి గట్టిగా పట్టుకున్నాడు. యష్ స్వీటీని పైకి లేపి, స్వీటీ, ఆర్ యు ఓకే అని అడిగాడు. హా అని కొంచెం తడబడుతూ చెప్పింది. కానీ వాళ్ళు ఎక్కేసరికి బస్ సీట్స్ ఫుల్ అయి మహీకి సీట్ దొరికేసింది. నిజంగా మహి ఆ సీట్ ఏదో ఎంసెట్ లో ర్యాంక్ వచ్చి సంపాదించిన సీట్ లాగా భావిస్తూ ఉంది. స్వీటీకి, యష్ కి మాత్రం బస్ లో సీట్ దొరకలేదు. ఇద్దరు పక్క పక్కన నిల్చున్నారు. స్వీటీ వెనకాల ఒకడు నిల్చొని కావాలని పడుతున్నాడో లేదా డ్రైవర్ బ్రేక్ వేసినందుకు పడుతున్నాడో తెలియదు, కానీ మాటి మాటికి తన మీద పడడంతో స్వీటీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. యష్ అది చూసి స్వీటీని తన వైపుకు జరుపుకొని ఆ వ్యక్తికి, స్వీటీకి మధ్యలో యష్ నిల్చున్నాడు.
స్వీటీ యష్ని చూడగానే తన మదిలో సెక్యూర్డ్ ఫీలింగ్ కలిగింది. ఈసారి డ్రైవర్ బ్రేక్స్ వేసినప్పుడు యష్ ఎంత కంట్రోల్ చేసుకున్నా స్వీటీ మీద పడుతున్నాడు. కానీ యష్ స్పర్శ స్వీటీలో ఎలాంటి ఇబ్బంది తీసుకురాలేదు. స్వీటీ ఇంటికి వచ్చాక బెడ్ మీద కూర్చొని ఇందాక బస్లో జరిగిన సంఘటన ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటుంది. అన్నీ తలుచుకుంటే తనకు కూడా నేనంటే ఇష్టమేమో అనిపిస్తుంది. కానీ నిన్న నోట్స్ పెట్టమని మెసేజ్ చేశాడు. మళ్ళీ హాయ్ లేదు బాయ్ లేదు. కనీసం ఏం చేస్తున్నావని కూడా అడగలేదు. ఇందాక బస్ స్టాప్లో దిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా తను నాకు మహీకి కూడా బాయ్ చెప్పాడు. నాతో తనేమీ స్పెషల్గా బిహేవ్ చేయట్లేదు. మహీతో ఎలా ఉంటున్నాడో నాతోటి అలానే ఉంటున్నాడు. అంటే తనకి నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో. అయినా ఆడపిల్లని నేను ఆ అబ్బాయి గురించి ఆలోచించడం ఏంటి? నెవర్ స్వీటీ, అస్సలు తగ్గొద్దు అని తనలో తానే ప్రశ్నలు సంధించుకొని తనకి తానే సమాధానాలు కూడా వెతుక్కుంటున్న సమయంలో అక్కడికి మహీ వచ్చిందన్న విషయం కూడా మర్చిపోయింది. మహీకి ఉదయం వచ్చిన అనుమానం నిజమని అనిపించింది. స్వీటీ దగ్గరికి వెళ్ళింది. మహీ రావడం చూసి స్వీటీ తడబడుతూ నువ్వెప్పుడొచ్చావే అని కంగారుగా అడిగింది. నువ్వు నీ ఊహల ప్రపంచంలో నీ ప్రియుడితో విహరిస్తున్న సమయంలో. హే చిచి, ఏం మాట్లాడుతున్నావే? ఎవరే ఆ యష్నా అని కన్ను గీటుతూ అంది. అలాంటిదేమీ లేదు. అబ్బచ్చా, క్లాస్లో నేను చూడలేదని అనుకున్నావా నీ దొంగ చూపులు? చీచి, ఇది మొత్తం చూసేసినట్టుంది. అయినా స్వీటీ ఇలాంటి పనులు చేస్తుంది అంటే చాలా బాగోదు. దీని దగ్గర నుంచి ఎలాగో అలాగా తప్పించుకోవాలి ముందని మనసులో అనుకొని ఇప్పుడు మూవీలో హీరో బాగున్నాడనుకో, అబ్బా ఆ హీరో ఎంత బాగున్నాడే అని అనుకుంటాం. అలాగే ఇది అంతే, జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్. కరాఖండిగా చెప్పేసింది స్వీటీ. మరి మన కాలేజీలో అంతమంది అబ్బాయిలను చూసినప్పుడు ఎప్పుడూ కలగని ఈ ఇన్ఫాచ్యుయేషన్ ఇప్పుడెందుకు కలిగింది నీకు? ఖచ్చితంగా చెప్తున్నా, ఇది లవ్వే, కొవ్వేమీ కాదు. అయినా స్వీటీ ఇక్కడ ప్రేమ గీమ జాంతనై ఇలాంటివేమీ పెట్టుకోకుండా సండే మూవీ ప్రోగ్రామ్కి టికెట్స్ బుక్ చేయి. మళ్ళీ టికెట్స్ దొరకకపోతే కూర్చొని చెక్క భజన చెయ్యాలి. అమ్మా స్వీటీ, ఎల్కేజీ నుంచి చూస్తున్నానే నిన్ను. నువ్వేంటో నాకు తెలియదా? ఏదో ఒకటి చేసి నీకు యష్ మీద ఉన్నదేంటో కనిపెడతాను అని మహి మనసులో అనుకొని, అంత లేదులే, మన బాస్ మూవీ రిలీజ్ అయ్యి ఆల్రెడీ 15 రోజులు అయింది. మహా అయితే థియేటర్లో నువ్వు నేను తప్ప ఇంకా ఎవ్వరూ ఉండము. ఇద్దరు థియేటర్కి వెళ్లారు. మహి టికెట్స్ తీసుకుంటానని టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. స్వీటీ బయట నిల్చొని ఉంది. స్వీటీ అలా చుట్టూ చూస్తూ ఉంటే తన కళ్ళు ఒక చోట ఆగాయి. యష్ తన ప్రయత్నం లేకుండా తన నోటి నుంచి వచ్చింది ఆ మాట.